సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కిష్లీ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే సంక్రాంతి వ్లాగ్ అండి. 3 days అయితే చూపించబోతున్నాను. ఇక్కడ భోగి రోజు ముందండి ఇక్కడైతే మేము రంగోలీ అయితే బాగా వేసామండి. రోడ్డు మొత్తం వేసామన్నా మా మమ్మీ వేసేస్తుంది, అంత ఓపిక. ఇయర్కి ఒక్కసారి వచ్చే ఫెస్టివల్ కాబట్టి చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నామండి. సారీ ఫెస్టివల్ ఇద్దరు అల్లుడితో చాలా కలకల్లాడిపోయింది మా ఇల్లు మొత్తం. ఇది భోగి రోజు మార్నింగ్ అండి. ఒకవైపు భోగి మంటలు పెట్టామండి, ఇంకొక వైపు క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇక్కడ భోగి మంటల్లో నుంచి వామ్నెస్ అయితే మా బాబు తీసుకుంటున్నాడు. ఇక్కడంతా మీరు చూడొచ్చు, రోడ్డు మొత్తం రంగోలీతో అయితే నింపిపోయింది. ఈ ఇయర్ మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు, వాళ్ళ వదిన గారు వాళ్ళ అందరినీ పిలిచామండి. సో హ్యాపీగా ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లెగవంగానే ఇంకా పెద్దోళ్ళకి పూజ చేస్తారు కదండి, మనం చేసుకున్న పిండి వంటలు కొత్త బట్టలు అవన్నీ పెట్టి పూజ అయితే చేసుకుంటారు కదా, అలాగే మేము కూడా చేసుకున్నాము. ఇంకా అంతా లంచ్ అయితే తినేసాము, అవంతా క్యాప్చర్ చేయలేకపోయామండి. మేమైతే ఈ 3 days కైట్స్ అయితే బాగా ఎగిరేసామండి. ఇంకా కొన్ని ఊర్లో అయితే కైట్ ఫెస్టివల్ అయితే జరిగిద్ది. ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే కైట్ ఎగరేస్తున్నారు. ఆ పాప వచ్చేసరికి మా వదిన గారు వాళ్ళ పాప. మా కైట్ చాలా అంటే చాలా పైకి వెళ్ళింది. ఈవెన్ కొన్ని బర్డ్స్ అయితే వాటిని టార్గెట్ కూడా చేశాయి. ఇక్కడ మా హస్బెండ్ని చూస్తున్నారు. మా హస్బెండ్ ఓ పక్క మా మరిది గారు అయితే కైట్ అయితే వేసారు పైకి. ఇక్కడ మా బుడ్డోడు మా బుడ్డది ఆడుకుంటున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ కూడా కలిసి కైట్ అయితే ఎగరేసాము. ఇక్కడ మా బాబు షో ఆఫ్ అయితే ఇస్తున్నాడు వాడి డ్రెస్. వాడికైతే అది గేమ్ లాగా అయితే ఉందంటండి. ఇక్కడ మా వదిన గారు వాళ్ళు కూడా కైట్ అయితే ఎగరేస్తున్నారు. చాలా పైకి అయితే ఎగిరిందండి. ఇక్కడ మా బుడ్డిది మ్యాగీ కూడా ఎగరేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మా కైట్ వచ్చేసరికి ఒకటేమో ఈగలు, ఒకటేమో కైట్. ఇంకా ఈవినింగ్ మేమైతే మా పిన్ని వాళ్ళు ఇన్వైట్ చేశారండి. భోగిపల్లి వాళ్ళ మనవడికైతే పోస్తున్నారు, దానికోసం అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేమందరం కలిసి వెళ్ళామండి. ఇంకా పనిలో పని మా వాడికి కూడా అక్కడే పోపిచ్చేసాము. వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ అయితే అక్షంతలు భోగిపల్లి అయితే పోశారు. పిల్లలకి భోగిపల్లి ఎందుకు పోస్తారంటే వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అండ్ వాళ్ళకున్న దిష్టి పోవడానికి అయితే భోగిపల్లి అయితే పోస్తారు. మనం భోగిపళ్ళలో ఏమేమి కలుపుకుంటారంటే చెరుకు గళ్ళు, రేగిపళ్ళు, కాయిన్స్ అంటే చిల్లరండి, ఇంకా పుట్నాలు, ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలాగా చేస్తారు. మేమైతే ఇట్లా అయితే పోసుకున్నామండి. ఇంకా మేము మార్నింగ్ సంక్రాంతి డే అయితే వచ్చేసింది. మేమైతే కోడిపందాలకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా స్టాల్స్ అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్కి అయితే ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ మేము చాలా గేమ్స్ అయితే ఆడాము. ఇక్కడ పెద్ద బజార్, చిన్న బజార్ అయితే ఈ గేమ్ అండి. ఇంకా ఇది రెడ్ డాట్, బ్లాక్ డాట్, చాలా గేమ్స్ అయితే ఆడాము. ఇక్కడ మినిమం 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ అనేది. ఇంకా మేము కోడి పందాలకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా టైం అయితే పట్టిద్ది. ఇంకా మేము బయట వాటర్ మిలన్ అవంతా తింటూ కూర్చున్నాము. మా హస్బెండ్ అండ్ మా బాబు ట్విన్నింగ్ డ్రెస్సెస్ అయితే వేశారు. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను. ఇంకా మా వదిన గారు, మా అత్తగారు, మా మావయ్య గారు అయితే వెళ్ళిపోయారండి. ఎందుకంటే కనుమ రోజు అయితే ట్రావెల్ చేయకూడదంట, అందుకే సంక్రాంతి రోజునే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా మా మరిది గారు, మ్యాగీ అయితే ఉన్నాము మేము. ఈవినింగ్ మళ్ళీ అలాగే కైట్స్ అయితే ఎగరేసామండి. ఇంకా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఇయర్ కైట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉందండి. సంక్రాంతి ఊరికే గడిచిపోయినట్టు అయితే అనిపించింది. మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అబ్బా అన్నట్టు అనిపించింది. మీకు కూడా ఇలాగ అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఈ ఇయర్ నేను బాబు కూడా కైట్తో చాలా బాగా ఆడుకున్నాము. చూడొచ్చు నా ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్ అనేది. ఇంకా ల్యాండింగ్ చేస్తున్నాం దాన్ని. మా బుడ్డి తీసుకునింది ఇప్పుడు. మా బుడ్డి దానికి కూడా చాలా ఇష్టం అండి కైట్. ఇంకా ఆ డే అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డే కనుమ అయితే వచ్చింది. ఇంకా కనుమ అంటే స్పెషల్ అంటే ఏం లేదండి. మా బాబు అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఆ రోజు పెద్దగా అయితే ఏం చేయలేదు. ఇంకా 3 days నుంచి స్పెషల్స్ అంతా ఫుడ్ తినడం వాటిల్లోనే సరిపోయిందండి. ఇంకా నైట్ మేమైతే మూవీకి అయితే వెళ్ళాం. సంక్రాంతికి వస్తున్న మన మూవీకి వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ.